జాతికి ప్రాణవాయువు. హింస పాపం, మత్తు ధూమపానం శాపం అని చెప్పారు. కానీ నేటి పరిస్థితి ఏమిటి? ఆధునిక ప్రపంచం మత్తులో పడి మన మూలాలను, మన అపురూపమైన గోర్బోలీని, వేషధారణను వదిలేస్తున్నాం. నాయకులారా, చదువుకున్న బిడ్డలారా, మీరు ఎంత ఎదిగినా మీతో పాటు మీ జాతిని కూడా పైకి లేపండి. మన ప్రతి తాండాలో సేవాలాల్ మహారాజ్ జగదంబమాత మందిరాలుండాలి. జగదంబ మందిరంపై ఎర్ర జెండా, సేవాలాల్ మందిరంపై తెలుపు జెండా మన ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఎగరాలి. సేవాలాల్ గారు గొప్ప కాలజ్ఞాని. రాబోయే కాలంలో పక్షులు మనుష్యుల్లా మాట్లాడతాయి, నీళ్లు అమ్ముడుపోతాయి అని ఆయన నాడే చెప్పారు. 1806 డిసెంబర్ 4న మహారాష్ట్రలోని రూయిగఢ్ వద్ద ఆయన పరమపదమయ్యారు. ఆయన మృతదేహాన్ని పౌరాగఢ్ తీసుకువెళ్లి ఖననం చేశారు. నేడు పౌరాగఢ్ మనందరి పాలిట కాశీ. నేను మీ బంజారా బిడ్డను. మన జాతి ఐక్యత కోసం, మన సంస్కృతి రక్షణ కోసం ఈ చరిత్రను ప్రతి ఒక్కరికీ చేరవేయండి. దేశవ్యాప్తంగా మనం ఎక్కడ ఉన్నా సరే మన భాష, మన సంస్కృతి, మన సేవాలాల్ బాపు చూపిన బాట మనల్ని ఒక్కటిగా ఉంచుతాయి. సేవాలాల్ మహారాజ్ చూపిన అహింస, సత్యం, సేవా మార్గంలో నడవడమే మనం ఆయనకిచ్చే అసలైన నివాళి. జై సేవాలాల్, జై జగదంబ. ఈ వీడియోను మన ప్రతి తాండాకు చేరేలా షేర్ చెయ్యండి. Download ShareChat.